ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బంకు పెట్రోల్ లేదు, డీజిల్ లేదని బంద్ చేస్తూ ఉన్నారు. నా పరిస్థితి కూడా అదే. నేను కూడా పెట్రోల్ కోసం తిరిగితే ఉన్న పెట్రోల్ అయిపోయింది. అయితే అసలు బంకులు బంద్ కావడానికి ఇదంతా ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. అదేంటి అంటే అసలు బంకులలో పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, కానీ పోస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ పెట్రోలు లేదని చెప్పేసి బంకులు బంద్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ ప్లాన్ ఏంటంటే పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెంచుతారు. పెంచి మళ్ళీ ఫిల్ చేస్తారు. అందుకు ఇప్పుడు ఉన్న స్టాక్ అంతా అక్కడ ఆపేసి కొత్త రేటుకు వాళ్ళు అమ్ముదామని ఒక బిజినెస్ ప్లాన్తో ఉన్న పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోస్తలేరు. మీరు కావాలంటే చూడండి, ఈ 2-3 రోజులలో మళ్ళీ డీజిల్ రేటు, పెట్రోల్ రేటు మళ్ళీ పెరుగుతుంది. ఇదంతా వాళ్ళ బంకుల వాళ్ళది బిజినెస్ ప్లాన్. అందుకే బంకులో ఉన్న పెట్రోలు, డీజిల్ అంతా స్టాక్ ఉన్నా సరే కానీ వాళ్ళు బంద్ చేసుకొని ఎవరు పోస్తలేరు. కొత్త రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటారు. అట్లా అదంతా బిజినెస్ ప్లాన్ బంకులది. మీరే చూస్తారు కదా, 2-3 రోజుల పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరుగుతుంది. చూడండి మీరే.